అన్న రామకృష్ణ రామకృష్ణ అన్న ఏ ఊరన్న మీది? మనది ఈ ఊరేనే లోకల్ అంటే ఏ పెదరాంచర్ల. పెదరాంచర్ల. ఎట్లుందన్న ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కోటేసినట్టున్నారు? ఈసారి ఇక చూసినాం, ఇంతకుముందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అందరినీ చూసినాం, కానీ వాళ్ళతోని మనకేం ఉపయోగం లేదు. మన ఊరిని కూడా ఏం డెవలప్ చేయలే, వాళ్ళ పాలన మాకు నచ్చలే. ఈసారి కాంగ్రెస్ వైపే మా అడుగులు వేద్దామని దృఢంగా సంకల్పించినాం. కాంగ్రెస్ అంటే ఇప్పుడు చామల కిరణ్ అన్న ఉన్నాడు, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడు, బీఆర్ఎస్ నుంచి మల్లేష్, శ్యామ మల్లేష్. ఈ ముగ్గురులో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకుంటా? ఇక బూర నరసయ్య గౌడ్ని చూసినాం. అప్పుడేం డెవలప్మెంట్? అప్పుడు కూడా ఏం డెవలప్మెంట్ ఉందన్న, మాకు కూడా ఇక్కడ ఫండ్స్ కోసం అని పోతే కూడా ఆయన కూడా కొద్దిగా మనకు హెల్పింగ్ చేయలే. కానీ ఈసారి చామల కిరణ్ కుమార్ అన్నకే మా ఓటు వేయాలి. ఎందుకంటే యువతరానికి రేపు రేపు మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నా, లేకపోతే మనం మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలన్నా చామల కిరణ్ కుమార్ అన్న వస్తేనే మనకేమన్నా అభివృద్ధి జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. మా యువతరం కూడా, మా పొరగాళ్ళు కూడా మొన్ననే డిస్కషన్ చేసినాం ఈ విషయంలో. పొరగాళ్ళు అంతా అన్న వైపే ఉన్నారు. ఈసారి మా ఓటు చామల కిరణ్ కుమార్ అన్నకే పక్క. ఆయన కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు. ఎప్పుడన్నా ఇటు సైడ్ ఇక వస్తుండు రెగ్యులర్గా. అంటే ఆయన కూడా ఇంత నియోజకవర్గాన్ని కవర్ చేయాలి కదా, వస్తుండు మంచిగా రెగ్యులర్గా వస్తుండు మా దగ్గర కూడా. మొన్న కూడా వచ్చిపోయాడు, మంచి హామీలు ఇచ్చిండు, మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుందాం తమ్మి అని చెప్పిండు. ఇక ఆయన ఎమ్మడే నడదామని ఆలోచన చేస్తున్నాం. అంతేనా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 100 రోజుల పాలన 100 రోజుల పాలన దిగ్విజయంగా మంచిగుండే. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా ఇండ్లా అంతా అవినీతి చేసి పాడేసిళ్ళు. సీఎం బిడ్డనే గంత అవినీతి చేసింది, చూసినావా? ఏం లాభమే అన్న. ఇప్పుడే కదా బాలంతా మనది, ఇంకా ముందుకు పోవాలి. 100 రోజులే కదా, 5 ఏళ్ళ వరకు మళ్ళీ ఇంకొక 10-15 ఏళ్ళు మనమే ఉంటాం అధికారంలో అన్నట్టు చేస్తుండ్రు రేవంత్ అన్న. ఈ రేవంత్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి మంచి పనులు చేయాలి, ప్రజలల్లో ఇంకా ఆయన కీర్తిని ఖ్యాతిని గడించాలి, మంచి భవిష్యత్తు యువతరానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని మీ వల్ల కోరుకుంటున్నా. ఇప్పుడు బీసీలు అంతా బీసీలకు ఓట్లు వేయాలని అంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కులం ఎక్కడి మతం ఎక్కడిదే, ఈడ అంతా ఏం లేదు. పని చేసే నాయకుడిని చూసి ఎన్నుకోవాలి అంతే. మనకి పని చేస్తాడా లేదా, పని చేస్తాడంటే ఓటు గుద్దేయాలి అంతే. కులం మతం ఎక్కడిదే, ఈ కాలంలో ఏం పెట్టొద్దు. యువతకు భవిష్యత్తు కల్పించాలి, భరోసా ఇవ్వాలి. అట్నే రైతులను కూడా మంచిగా చూసుకోవాలి. అట్లా మనకి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఓటేయాలి. కానీ కులం మతం చూసి క్యాస్ట్ ఫీలింగ్లా అట్లా ఎవరు కనపడతారు ఈ ముగ్గురు ఇట్లా? అట్లా నాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కనబడుతుంది కదా, అందుకే కదా ఆయనకు ఓటేయాలని బలంగా నమ్ముతున్నాం. ఓకే, అంటే ఈసారి పక్క గన్ షాట్ ఆయననే. మీరేస్తారా ఇంకా 10 మంది? నాతోటి 10 మందిని కలుపుకొని పోతా. నాతోని వీలైనన్ని ఓట్లు ఆయనకే ఇప్పిస్తా. నా మద్దతుని ఈ రకంగా ఆయనకు కూడగట్టి ఆయనను గెలిపేయడానికి ప్రయత్నం చేస్తా. ఇట్లా మరి గౌడ బిడ్డ అని చెప్పేసి మన సామాజిక వర్గం గౌడే. మీరు గౌడేనా? గౌడే. నరసయ్య గౌడు మరి ఇక సామాజిక వర్గంకి వేస్తే మనము అభివృద్ధి వైపు అడుగులు ఎట్లా వేసినట్టు అవుతుంది. ఈడ మనం ఏం కులం మతం ఏం చూడొద్దు, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి అంతే.